నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందరకైతే బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. మన 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతన్న సినిమా నుంచి అయితే మాత్రం ఈ బిగ్ అప్డేటు నిన్నైతే మాత్రం సోషల్ మీడియాని షేక్ చేసిందనే చెప్పుకోవాలి. మన 'డ్రాగన్' మూవీ నుంచి అనమాట ఈ అప్డేటు. సడెన్‌గా అయితే మాత్రం ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ అయితే సోషల్ మీడియాని ఒక్కసారిగా షాక్ గురి చేసిందనే చెప్పుకోవాలి. ప్రేక్షకులందరూ కూడా షాక్ అయ్యారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మూవీ రిలీజ్ డేట్‌నైతే అనౌన్స్ చేసింది. ఇలాంటి ఇవి 2 పార్ట్‌లుంటదా? ఒక పార్ట్ ఉంటదా? అలాగే 'డ్రాగన్' సినిమా డే 1 రికార్డ్స్ ఎలా ఉండబోతన్నాయి? 2 పార్ట్‌లు కలిపి ఎంత ఉండబోతంది? ఇవన్నీ కూడా మనం ఈ సినిమాకి ఏ సినిమాలు పోటీ ఉండబోతంది? అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండబ్బా! మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక మనం వీడియోలోకెళ్తే గనక మన 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తూ ఉన్న 'డ్రాగన్' సినిమా నుంచి అయితే మాత్రం ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ బిగ్ అప్డేట్ అయితే ఇచ్చేసిందనమాట. నిన్న సోషల్ మీడియా అయితే ఒక షేక్ అయిపోయింది. రీసెంట్‌గా వచ్చిన అల్లు అర్జున్ గారి 'రాక' లుక్‌తో పాటు ఆయనకప్పుడొచ్చిన రెస్పాన్స్ ఆయన ట్విట్టర్‌లో 3.5 మిలియన్ వస్తే గనక ఈ సినిమా 'డ్రాగన్' మూవీ నుంచి వచ్చిన జస్ట్ రిలీజ్ డేట్ అప్డేట్‌కే దాదాపు 4 మిలియన్ అయితే లైక్‌లొచ్చి రావడం జరిగింది. ఓవరాల్‌గా అన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఓవరాల్‌గా సోషల్ మీడియాని షేక్ చేసిందనే చెప్పుకోవాలి. ఈ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటదో మనకి అర్థమవుతాంది. 'డ్రాగన్' ఈ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారు స్వతహాగా ప్రశాంత్ నీల్ గారికి అభిమాన హీరో అవ్వడము, అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌కి కూడా అభిమాన హీరో అవ్వడం అనేది ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింటు. వాళ్ళు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నట్టుగా ఎన్టీఆర్ గారితో అయితే సినిమా కుదరడము, దాన్ని వాళ్ళు చాలా గొప్పగా చిత్రీకరించేదానికైతే ప్రయత్నాలైతే బలంగా చేస్తన్నారు. ఈ మధ్య కాలంలో షూటింగ్ అయితే చాలా శరవేగంగా ప్రెజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే బలంగా జరుగుతా ఉంది. ఈ సినిమాలో ఎప్పుడు ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతందంటే జూన్ 11వ తేదీ 2027 సంవత్సరంలో జూన్ 11నైతే మాత్రం 'డ్రాగన్' ఫస్ట్ పార్ట్ అయితే రిలీజ్ అవుతాందని సమాచారం. ఆల్రెడీ రిలీజ్ డేట్‌ని కూడా అఫీషియల్‌గా అయితే సంస్థ రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ సినిమాకి రెండో పార్ట్ కూడా ఉండబోతాంది. ఆ రెండో పార్ట్ డిసెంబర్ 19, 2027న రిలీజ్ చేసేదానికైతే మూవీ టీమ్ అయితే సన్నద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే రీసెంట్‌గానే మనం చూడొచ్చు. ఒకప్పటిలాగా పార్ట్ 1 తీసి 'దేవరా' పార్ట్ 1 వచ్చిన తర్వాత 'దేవరా' పార్ట్ 2 ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ఎప్పుడొస్తదో తెలీదు. అలా ఉండడం వల్ల సినిమా మీద క్యూరియాసిటీ డౌన్ అవుతది. రీసెంట్‌గా వచ్చిన 'దురంధర్' పార్ట్ 1, పార్ట్ 2 గాని సినిమా రిలీజ్ అయ్యి కంటిన్యూస్‌గా వరుసపెట్టి ఒక 1 ఆర్ 2 మంత్స్ గ్యాప్‌లోనే 'దురంధర్' పార్ట్ 2 కూడా వచ్చి రికార్డ్ హ్యూజ్ కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరిగింది. అదే బాటనే 'డ్రాగన్' మూవీ టీమ్ ప్రశాంత్ నీల్ గారు ఎంచుకున్నట్టు సమాచారం. సినిమాలో కథా కథనం బలంగా ఉండడం వల్ల దాన్ని తొందరగానే రిలీజ్ చేస్తే గనక సినిమా మీద వచ్చిన హైప్‌కి అది ప్లస్ పాయింట్ అయ్యి భారీ వసూళ్లు సాధించడానికి అయితే అవకాశాలుంటాయి కాబట్టి ఫస్ట్ పార్ట్‌నైతే మాత్రం జూన్ 11, 2027, రెండో పార్ట్‌నైతే మాత్రం డిసెంబర్ 19, 2027న రిలీజ్ చేసేదానికైతే మాత్రం మూవీ టీమ్ అయితే సన్నద్ధమైందనే చెప్పాలి. ఈ సినిమాకి భారీ హైప్‌తో పాటు భారీ పోటీ కూడా బలంగా ఉందనమాట. మార్చి 5, 2027న 'ఫౌజీ' 'స్పిరిట్' సినిమాతో 'ప్రభాస్' గారైతే థియేటర్లను సందడి చేయబోతున్నారు. ఈ సినిమాతో డే 1 రికార్డ్స్ ఎంత సెట్ చేస్తదని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. సాటి సినీ ప్రేక్షకులు గూడా. అలాగే మార్చి 'స్పిరిట్' సినిమా తర్వాత వెంటనే ఏప్రిల్ 7వ తేదీన 2027 సంవత్సరం 'వారణాసి' సినిమాతో ఒక పక్క రాజమౌళి గారు, మరో పక్క సూపర్ స్టార్ మహేష్ గారైతే సినీ ఇండస్ట్రీని పలకరించబోతున్నారనమాట. ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' తర్వాత రాజమౌళి గారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా డే 1 రికార్డులైతే మామూలుగా ఉండవు. ఈ ఒక రేంజ్‌లో అయితే సెట్ చేసేదానికి అవకాశం అయితే బలంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన 1.5 నెల, 2 నెలల గ్యాప్‌లోనే జూన్ 11వ తేదీ 2027న 'డ్రాగన్' మూవీ పార్ట్ 1 అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా డే 1 రికార్డ్స్ అయితే మామూలుగా ఉండదు. 2 తెలుగు రాష్ట్రాల్లో గాని, ఓవర్‌సీస్‌లో గాని రికార్డ్ వసూళ్లు చేసేదానికి బలంగా ఉంది. ఒక పక్క సీడెడ్‌లో అయితే మాత్రం డే 1 రికార్డు సెట్ చేసే విధంగా అయితే 'డ్రాగన్' మూవీ టీమ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఇంకా మనం 'రవి బసూర్' తెలుసు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఇస్తారో ఎన్టీఆర్ ఫ్యాన్ అంటున్నారు కాబట్టి. మరోపక్క
ప్రశాంత్ నీల్ కూడా స్టోరీ లైన్ అయితే బలంగా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు అయితే ఈ సినిమాలో ఉండబోతాంది. ఈ ఎక్స్‌పెక్టేషన్, ఈ హైప్‌కి డే 1లో నైజాం గాని, అటుపక్క తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్‌లో అయితే మాత్రం డే 1 రికార్డ్స్ సెట్ చేసేదానికైతే మాత్రం ఎన్టీఆర్ గారైతే సిద్ధంగా ఉన్నారు. ఇవి రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఆగస్టులో 'రాక', అల్లు అర్జును, 'అట్లీ' సినిమా అయితే మాత్రం రిలీజ్ కాబోతాంది. సో, ఇలా వరుసబెట్టి ఆల్ బిగ్ స్టార్స్, పాన్ ఇండియన్ స్టార్స్ అందరూ గూడా 2027లో అయితే ఒకేసారి దండయాత్ర అయితే చేయబోతన్నారు. సినిమాలకి గ్యాప్ ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్. కానీ భారీ పోటీ అయితే ఉండబోతాంది. ఎవరు డే 1 రికార్డ్స్‌ని ఎవరు కొట్టబోతన్నారు అవన్నీ గూడా మనకి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బలంగా ఉన్నాయన్నమాట ఫ్యాన్స్ అందరిలో గూడా. చూడాలి 'డ్రాగన్' సినిమాతో ఎన్టీఆర్ గారు ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తారు, ఫ్యాన్స్‌లో చెరిగిపోని ముద్ర వేసుకుంటారని మరొకసారి కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.